హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్లా. మనకు రీసెంట్ గా జియో నుంచి అయితే 3-in-1 ప్లాన్స్ అని చెప్పి, టీవీ ఓన్లీ ప్లాన్స్ అని చెప్పి, అదే విధంగా వైఫై ఓన్లీ ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్స్ అన్ని కూడా వీళ్ళు ఆగస్టు 4th అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్స్ అన్ని కూడా బోత్ ఫైబర్ అదే విధంగా ఎయిర్ ఫైబర్ కస్టమర్స్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం అయితే ఓన్లీ ఇంటర్నెట్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్లాన్స్ లో మీకైతే ఎటువంటి ఓటీటీ అదే విధంగా టీవీ ఛానల్స్ అయితే రావు. ఓన్లీ ప్యూర్లీగా మీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసినటువంటి ఇంటర్నెట్ ఓన్లీ ప్లాన్స్ లో మనకు 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి 450 రూపీస్, ఇంకొకటి 600 రూపీస్. 450 రూపీస్ ప్లాన్ లో కూడా మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక ప్లాన్ మనకు 2200 రూపీస్, మరొక ప్లాన్ అనేది మనకు 1100 రూపీస్ లో వస్తుంది. ముందుగా మనము 2200 రూపీస్ ప్లాన్ చూసినట్లయితే ఇది మనకు 5 months వ్యాలిడిటీతో వస్తుంది. దీంట్లో మనకు మంత్ కు 450 రూపీస్ పడుతుంది. దీంట్లో ఇంటర్నెట్ అనేది మనకు 30 MBPS అయితే వస్తుంది. దీంట్లో మనకు ఎలాంటి ఓటీటీస్ కానీ అదే విధంగా టీవీ ఛానల్స్ అయితే రావు. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే మనకు 1100 రూపీస్ తో ఉంటుంది. దీంట్లో మనకు 2 months వ్యాలిడిటీతో వస్తుంది. మంత్ కు మనకైతే 450 రూపీస్ పడుతుంది. దీంట్లో కూడా మనకు 30 MBPS స్పీడ్ వస్తుంది. అలాగే దీంట్లో ఎలాంటి ఓటీటీ కానీ మీకు టీవీ ఛానల్స్ అయితే రావు. ఈ రెండు ప్లాన్స్ కూడా మీకు ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓటీటీస్ కానీ టీవీ ఛానల్స్ రావు. 2200 రూపీస్ అదే విధంగా 1100 రూపీస్ అయితే మీరు బుక్ చేసేటప్పుడు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 600 రూపీస్ ప్లాన్. దీంట్లో కూడా మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకు 3000 రూపీస్ తో వస్తుంది, మరొకటి 1500 రూపీస్ తో వస్తుంది. 3000 రూపీస్ ప్లాన్ చూసినట్లయితే మనకు 5 months వ్యాలిడిటీ వస్తుంది. దీంట్లో పర్ మంత్ మీకు 600 రూపీస్ పడుతుంది. మీకు దీంట్లో స్పీడ్ అనేది 100 MBPS స్పీడ్ వస్తుంది. దీంట్లో మీకు ఎలాంటి ఓటీటీస్ కానీ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేయరు. ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 1500 రూపీస్ ప్లాన్. ఇది మనకు 2 months వ్యాలిడిటీ వస్తుంది. పర్ మంత్ మీకు 750 రూపీస్ పడుతుంది. దీంట్లో స్పీడ్ 100 MBPS స్పీడ్ వస్తుంది. అదే విధంగా మీకు ఎలాంటి ఓటీటీస్ కానీ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేయరు. 3000 రూపీస్ అదే విధంగా 1500 రూపీస్ అయితే మీరు బుకింగ్ చేసేటప్పుడు పేమెంట్ చేయాలి. డివైజెస్ చూసినట్లయితే మీకు ఫైబర్ అవైలబుల్ ఉన్నట్లయితే మీకు ఓన్లీ వైఫై రౌటర్ అయితే ఇస్తారు. అదే మీకు ఫైబర్ అవైలబుల్ లేకపోతే మీకు ఎయిర్ ఫైబర్ ఇన్స్టాల్ చేస్తారు. ఎయిర్ ఫైబర్ లో మీకైతే ఒక యాంటీనా వస్తుంది. దాంతో పాటు మీకు రౌటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్స్టాలేషన్ చార్జెస్ చూసినట్లయితే వీళ్ళు కండిషన్ లో మనకైతే 0 ఇన్స్టాలేషన్ చార్జెస్ అంటున్నారు. లాస్ట్ టైం నేను ఇన్స్టాల్ చేసినప్పుడు కొంత అమౌంట్ అయితే తీసుకున్నారు. బట్ రీసెంట్ గా చేసిన ఇన్స్టాలేషన్ లో మాత్రం ఎలాంటి పేమెంట్ అయితే వాళ్ళు తీసుకోలేదు. ముందుగా చెప్పినట్టుగా అన్ని 2200 రూపీస్ కానీ 1100 రూపీస్ కానీ 3000 కానీ 1000 కానీ మీరు అడ్వాన్స్ గా అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు అడ్వాన్స్ గా మీకు బుకింగ్ ఎప్పుడైతే చేస్తారో బుకింగ్ అప్పుడే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బుకింగ్ చేసిన తర్వాత మీరు తీసుకున్న ప్లాన్ బట్టి ఎవ్రీ మంత్ అయితే ఆటోమేటిక్ గా మీరు పేమెంట్ చేసిన అమౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2200 తీసుకున్నట్లయితే మీకు 5 months వరకు అయితే మీరు ఎలాంటి బిల్ కట్టాల్సిన అవసరం లేదు. 5 months తర్వాత మీరైతే బిల్ పే చేయాల్సి ఉంటుంది. చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఈ 5 months కానీ 2 months అయిపోయిన తర్వాత మనం ఏ ప్లాన్ తీసుకోవాలి, మనకి ఎలాంటి ప్లాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా ఉన్న ఆప్షన్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ 450 కానీ 600 ప్లాన్స్ అయితే ఇంకా పోర్టల్లో కానీ జియో యాప్ లో అయితే అవైలబుల్ లేవు. ఈ ప్లాన్స్ అనేది మనకు విత్ జిఎస్టీ వస్తాయా వితౌట్ జిఎస్టీ వస్తాయా అనేది కొంచెం క్లారిటీ అయితే లేదు. 1-2 months ఆగితే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఈ ప్లాన్స్ లో ఏదైనా తీసుకోవాలనుకుంటే మీరు మై జియో యాప్ నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా చూసినట్లయితే మీకు ఫైబర్ ఉంటే ఫైబర్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు ఫైబర్ అవైలబుల్ లేకపోతే ఎయిర్ ఫైబర్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీ దగ్గర 5G సిగ్నల్ అనేది ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ సిగ్నల్ ప్రాపర్ గా లేకుండా ఇన్కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే మీరు తీసుకుంటే ఇబ్బంది పడతారు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్లా.